ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా సజీవులుగా కాపాడుతూ ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనే ధన్యతను కృపను అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు ఈ వారమంతా కూడా దేవుడు తన కృపలో కుటుంబాన్ని కాపాడి నడిపించి ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మమ్మల్ని అందరినీ నిలబెట్టి ఉన్నాడు. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళదాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే తెస్సలోనికల సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాకాయుందుము. చాలండి. ఈ వాక్యం నిమిత్తే మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధనల ప్రభా నీ బిడ్డలందరితో మాట్లాడడానికి నిలబడి ఉన్నాను. మీ నోటికి నన్ను బోరుగా వాడుకుని నీ ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట తెస్సలోనికల సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదివా. కావున ఇతరుల వలె నిద్రపోక మేలుకోగా ఉండి మొత్తులము కాక యుందుము. ఈరోజు పగటి కాల సమయంలో మన అంశం ఏంటంటే, మనము ఆత్మీయంగా లేకపోతే శరీర సంబంధంగా మనం దేవుని భక్తికి దూరం అవుతున్నప్పుడు నిద్రపోతున్నామా మెలకువగున్నామా? అందరూ జాగ్రత్తగా వినండి. వర్తమానం అయ్యేదాకా ఎవరు నిద్రపోవద్దు. అర్థమైందా? ఈరోజు మన ప్రశ్న అదే. ఈ అంత్యకాలంలో, ఆఖరి దినాల్లో, కడవరి కాలంలో దేవుని రాకడ త్వరగా ఉన్నదని గుర్తించిన మనం దేవుని వాక్యం చేత ప్రతిదినము కొన్ని సూచనలు మనం చూస్తున్నాం. ఈ సృష్టిలో ఇన్ని జరుగుతున్నప్పుడు నీ జీవితంలో దేవుని మాటలు ఎప్పుడైతే నీవు కలిగి ఉన్నావో, అలాంటి సృష్టిలో దేవుని రాకడ త్వరగా వస్తుందని గుర్తించిన నీవు నిద్రపోతున్నావా మేలుకోగున్నావా? ఆ పైనే చెప్పబడుతుంది, పగటి సంబంధులు కానీ వెలుగు సంబంధులు కానీ వారు నిద్రపోరంట. ఎవరంట? రాత్రి సంబంధులు. ఏమండి నిద్రపోకుండా తెల్లవారు కళ్ళలు ఒత్తులేసుకుని కూర్చోబంటారా? అది కాదు. శరీర బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధమే. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు పావురం వలె మొలుగుతూ ఉండాలి. ఎప్పుడు ఆత్మ మన జీవితాలు ప్రార్థన చేస్తూ ఉండాలి. రాబోతున్న శ్రమలను ఎదుర్కొంటూ ఉండాలి. రాబోతున్న కష్టాలను ఎదుర్కొంటూ ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారు తన శిష్యులకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని ప్రార్థన చేసి తిరిగి వస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళగానే వారందరూ కూడా నిద్రపోతున్నారు. మరలా వచ్చి యేసు వార్త చెప్తున్నాడు, అయ్యా నేను మీకేం చెప్పా? ప్రార్థన చేసుకోమన్నా. ఏమని ప్రార్థన చేసుకోమనండి? శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించుడి. హల్లెలూయా. ఎందుకు మెలకువగా ఉండాలో తెలుసా? ఈరోజు మొదటి మాట, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. మన మీదకి శోధనలు వస్తున్నాయంటే, శ్రమలు వస్తున్నాయంటే, నీవు మెలకువ లేకుండా ప్రార్థించే సమయంలో ప్రార్థించుకోకుండా, లేచి ప్రార్థించాల్సిన కాలంలో నీవు ప్రార్థించకుండా నీ జీవితాన్ని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావంటే, యేసు ప్రభువారు చెప్పారు, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా కోసం కన్నీరుండి ప్రార్థన చేయండి అని యేసు ఎక్కడ చెప్పలా. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. హల్లెలూయా. మన జీవితాలు శోధనలు రాకుండా అంటే మెలకువ కలిగి ప్రార్థించాలి. మన జీవితానికి శ్రమలు రాకూడదంటే మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. మన జీవితాలకి రోగములు, వ్యాధులు, బలహీనతలు కలగకూడదంటే మెలకువ కలిగి మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తావో నీ జీవితంలో యేసు ప్రభువారు అన్నట్టు శోధనలో ప్రవేశించకుండా నీ జీవితం కాపాడబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏ విధంగా మన జీవితాలు
శోధనలో ప్రవేశించకూడదండి. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం పగటి సంబంధుల, మనందరం వెలుగు సంబంధులై ఉన్నాం. అటువంటి సందర్భంలో నీ జీవితము మేలుకుగా ఉండాలి, కానీ నిద్రపోకూడదు. మన భౌతికంగా పోయే నిద్ర ఇది కాదు, ఆత్మానుసారంగా నిద్ర ఉంటుంది. అది కొన్నిసార్లు చిన్న అలికిడైనా టక్మా లెగుస్తూ ఉంటాం, చిన్న శబ్దం వచ్చినా లెగుస్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా సరే రాబోతుందా శోధన, దేవుడు ముందుగా నీకు చూపిస్తాడు. ఎందుకంటే నీ ఆత్మ సిద్ధంగా ఉన్నది. రాబోతుందా శ్రమ, నీకు ముందుగానే చూపిస్తాడు. ఏమైనా బలహీనతలు రాబోతున్నాయా, వాటిని చూపిస్తూ ఉండాలి. అవన్నీ ఎవరికి చూపిస్తారంటే మెలకు కలిగి ఉన్నవారికి, ఆత్మ సిద్ధంగా ఉన్నవారికి వాటిని చూపించినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థించాలి. మీ జీవితం ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉంటారో అప్పుడు శోధనలో ప్రవేశించవు. మీరందరూ చీకటి సంబంధులు కాక వెలుగు సంబంధులై ఉంటారు. మీరందరూ కూడా లోక సంబంధులు కాక దేవుని దగ్గర మీ జీవితాలు కట్టుకుంటూ ఉంటారు. ఈ అంత్యకాలంలో జీవిస్తున్నప్పుడు, దేవుడు త్వరగా రానున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండి అంటే బుద్ధి కలిగిన కన్యకల వలె మేలుకుగా ఉండాలి. హల్లెలూయా. వారు తమ దివిటీలను బాగు చేసుకున్నారు, వారు దివిటీల నిండా నూనె పెట్టుకున్నారు, వారు ఆ దీపములు వెలిగించుకున్నారు. పెండ్లి కుమారుడు రాని ఉన్నప్పుడు వారు గుమ్మం దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయన రాని ఉన్నాడు, ఆయనను మేము ఎదుర్కోవాలి, మమ్మల్ని తనతో పాటు తీసుకెళ్ళబోతున్నాడు, ఆ విందులో కూర్చుండబెట్టబోతున్నాడు, మా జీవితాలు ఆయనతో కలిసి జీవించాలని ఒక ఆశ కలిగి వారు ఎదురు చూస్తూ ఉండగా యేసు ప్రభువారు అక్కడికి రానై వచ్చినప్పుడు ఎవరి జీవితాలైతే దీపములతో వెలుగుతున్నాయో, ఎవరి జీవితాలైతే నూనెతో సిద్ధపడి ఉన్నాయో, ఎవరైతే యేసు ప్రభువారి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు తనతో పాటు వారందరినీ కూడా ఆయన ఆకాశానికి కొనిపోబెడుతున్నాడు. హల్లెలూయా. వారందరూ కూడా విందులో పాల్గొన్నారు, వారందరూ కూడా విందులో కూర్చున్నారు, వారు సంతోషంగా ఉన్నారు. వారి జీవితాలు అలక్ష్యం లేదు, వారి జీవితాలు అశ్రద్ధ లేదు, వారి జీవితాల్లో భక్తి కలిగి ఉన్నారు, వారి జీవితంలో దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి జీవితం కలిగిన వీరు ఎదురు చూచిన విధానాన్ని బట్టి, వారి జీవితాల్లో దేవుని దగ్గర ప్రార్థించే విధానాన్ని బట్టి వారి దీపములు వెలుగుట వలన దేవుడు తనతో పాటు వారు తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో 5గురు వచ్చారు, వారు నిద్రపోతూనే ఉన్నారు. యేసు వచ్చినప్పుడు చూద్దాంలే, దేవుడు వచ్చినప్పుడు మా దీపములు బాగు చేసుకుందాం, మా నూనె ఆ సమయంలో నింపుకుందాం, ఇప్పుడు కంగారు ఏమైందని వారు అలక్ష్యం చేసి వారి జీవితంలో శ్రద్ధ లేకోకుండా, వారి జీవితంలో ఆసక్తి లేకుండా, యేసు కోసం ఎదురు చూడకుండా, పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడకుండా, విందులో పాల్గొన్న ఆసక్తి వారి జీవితంలో లేకుండా వారు తమ జీవితాలు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. యేసు అన్నాడు, మీరెవరో నేను ఎరుగాను. హల్లెలూయా. నేను భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మిమ్మల్ని చూడలేదే, మీరెవరో నాకు తెలియదు. నేను రానయ్యన్నప్పుడు చెప్పాను కదా, నేను రాబోతున్నానని మీకు తెలియజేశాను కదా. మీతో పాటు ఉన్న 5గురు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. వారి నిద్రపోకుండా మెలకువ కలిగి అర్ధరాత్రి అయినా సరే యేసు దొంగ వాళ్ళు వస్తాడనో లేకపోతే యేసు ఎలాగొస్తాడో తెలియదని వారు ఎదురు చూచుట వలన దేవుడు వారిని తనతో పాటు కొనిపోయి వెళ్ళిపోయాడు. మన జీవితంలో ఎదురు చూస్తూ ఉండాలి. ఒక మనిషి లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు దేశాంతరం వెళ్ళిపోయినా లేకపోతే దూర ప్రాంతం వెళ్ళినా మనం ఏం చేస్తామంటే ఎక్కడున్నామని ఫోన్ చేసి కనుక్కుంటాం, లేకపోతే ఎప్పుడు వస్తున్నామని ఆ ఫోన్లో కనుక్కుంటాం. ఇక్కడ లేకపోయినా వేరు వేరు దేశాలకు వెళ్ళినా ఈ రోజులు కనుక్కోవడానికి తెలుసుకోవడానికి పెద్ద కష్టతరము కాదు. కానీ యేసు రానయ్యున్న సంగతి ఆయన అన్నాడు, అయ్యా నాకే తెలీదు, ఇంకెవరికి చెప్పండో, అది నా తండ్రి చిత్తంలో ఉన్నది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఏ క్షణంలో భూలోకానికి రాబోతున్నాడో తెలియదు. పరలోకంలో ఆయనతో పాటు ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగుడుతున్నారు చూసావా, వారికి కూడా తెలియదు. ఇక నేనేం చెప్పను, ఈ భూలోకంలో మనిషి ఏ రోజు రాబోతున్నాడో కనుక్కోవచ్చు, కానీ యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే అంటున్నాడు, మీరు మెలకువగుండి ప్రార్థించుడి. హల్లెలూయా. ఆయన దొంగ వాళ్ళే వస్తాడో తెలియదు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు, ఏ సమయంలో నేను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడో నీకు తెలీదు. తెలుసా ఎవరికన్నా? ఫోన్ నెంబర్ అంటే తెలుసా? ప్రభుకి చేసి, అయ్యా పలానా రోజు వస్తున్నావా తెలుసా? తెలీదు.
కానీ తెలియకపోయినా వాడు నిద్రపోతున్నాం చూసావా? మన భక్తిహీనత అయి ఉంటుంది, మన జీవితంలో యథార్థత లేని జీవితం అయి ఉంటుంది. నీవు కలిగి ఉండవలసి తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలో భూమి మీదకి రాబోతున్నాడో తెలియదు, ఆ కాలం ఏంటో గడి ఏంటో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, మీరు మేలుకోకండి, ఎదురు చూడండి. మీరందరూ పగటి సంబంధులే కదా, దేవుని కోసం ఎదురు చూసినట్లయితే ఆయన రాబోతున్నాడు మనందరి కోసం. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. నీ జీవితంలో మేలుకోకుండి నిద్రమాని ఆయన కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన కోసం మన జీవితాలు అయితే ఎప్పుడైతే ఎదురు చూస్తుంటాయో ఆయన త్వరగా రానయ్యున్నాడు, మధ్య ఆకాశానికి రానయ్యున్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రతి మాట కాలం ప్రకారంగా నెరవేరుతున్నాయి. వాటిని గమనిస్తున్న నీవు ఏ క్షణంలో రాబోతున్నాడో, ఏ ఘడియలో రాబోతున్నాడో ఆయన కోసం ఎదురు చూసే భాగ్యము, ధన్యత మనకి ఉన్నట్లయితే బుద్ధి కలిగిన వారిగా దేవుని దృష్టిలో కనబడుతుంటాం. అలాంటి వారిని తనతో పాటు ఆయన ఆకాశంలోకి తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో ఆ గొర్రె పిల్ల విందు మహోత్సవంలో దేవుడు మళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరిని తెలుసా? సిద్ధపడిన వారిని, నిద్రమాని మేల్కొనే వారిని, దేవుని కోసం ఎదురు చూసిన వారిని. ఒకవేళ మన జీవితాలు యేసు ప్రభువారు వచ్చి తలుపు తట్టినప్పుడు మనం మేలుకోగలేకపోతే, యేసు ప్రభువారు వచ్చి నిన్ను పిలిచినప్పుడు మనం మేలుకోగలేకపోతే, యేసు ప్రభువారు కడబోరు శబ్దము నీకు వినిపింపజేసినప్పుడు నీవు నిద్ర మొత్తులో ఉండి వినకపోతే యేసు ఒకటి మాట అంటాడు, మీరు ఎవరో నేను ఎరుగను. యేసు ఆ మాట చెప్తే మనకు దిక్కు లేదు ఈ లోకంలో. ఆయనే సృష్టికర్త అయ్యి ఉండి, మనం సృజించిన వాడు ఉండి, మీరెవరో నాకు తెలియదయ్య అంటే ఎవరితో చెప్పుకోలేము ఈ బాధ. ఎవరు పలానా వచ్చి రాయని చేపట్టి నేను రికమెండేషన్ చేస్తాను, నేను మాట్లాడతా, ప్రభు మనకు బాగా పరిచయం అంటే కుదరదు. అది ఎంత పరిచయాలున్నా ఎవరు ఉన్నా మన జీవితాలకి అది కుదరదు. దేవుడు తన క్రమము చొప్పున ఆయన వచ్చినప్పుడు మళ్ళందరినీ తీసుకువెళ్ళిపోతుండ్రు. ఎవరు తీర్పు వాళ్ళదే. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, నా వల్ల కొడుకు అయ్యా వీళ్ళందరూ సంఘం అయ్యా 25 సంవత్సరాల నుంచి పరిచర్లో ఉన్నారు, ఈ సంఘాన్ని వారు సభ్యులు పాని ఒకసారి వదిలేయండి. కుదిరిద్దా? మేల్కోగొడ్డ వారి లోపలికి రండి, నిద్రమత్తులో ఉన్నవారిని నరకానికి పోండి. ఈ రెండింటిలో మన జీవితాలు ఏది కావాలి, ఏది సంపాదించుకోవాలి? వేకువజామున ప్రార్థించే సమయం, మేలుకొని నీవు ప్రార్థించినట్లయితే దేవుని కార్యమును చూడగలవు. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడైతే మేలుకొని ఉంటామో, ప్రార్థించే సమయం ప్రార్థించాలి, మేలుకుండే సమయం మేలుకొని ఉండాలి, దేవుని దగ్గర ఉండే సమయాన్ని దేవునికి కేటాయిస్తూ ఉండాలి. మన జీవితంలో ప్రార్థనలో ఇటువంటి మన జీవితాలు ఎన్నడూ ఉండకూడదు. అంటే మన జీవితాల నిద్రపోవటం ఇలాంటి ఎన్నడూ కూడా కలిగి ఉండకూడదు. మనకి నిద్ర వస్తుందా, 1-2 గంటలు ప్రశాంతంగా నిద్రపోయి ఆ తదుపరి బలంగా ప్రార్థనలోకి నిలబడాలి. అంతేగాని ప్రార్థనలో మనం అయ్యా ప్రార్థన చేద్దాం కాబోగా బైబిల్ పట్టుకుని ఇంట్లో మోకాలు వేసి ముందుకి వెనక్కి ఊగుతూ అది మంచి పద్ధతి కాదు. మనం ప్రార్థిస్తున్నామంటే ఒకటి ప్రార్థన చెయ్యి, లేకపోతే నిద్రనపు. ఈ రెండింటిని కలిపి నువ్వు ప్రార్థించావంటే అపవాది నేను చూసి హేళన చేస్తూ ఉంటుంది. 10 నిమిషాలు ప్రార్థనలకు వచ్చాం కానీ ఇట్ట ఊగుతారు. ఏం ప్రార్థన అది? అపవాదిని హేళన చేయకూడదు. ప్రార్థనలో కూర్చున్నామంటే 1 గంట ప్రార్థన అగ్ని వలె ఉండాలి. హల్లెలూయా. నీవు ప్రార్థనలో కూర్చున్నావంటే అపవాది వణికిపోవాలి. ప్రార్థనలో కూర్చొని నిద్రపోతే అదే వణికిద్ది, పొడుకమ్మ నిదానంగా అని చెప్పి నిన్ను సమర్థిస్తూ ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటే గజగజ వణికిపోవాలి. వామ్మో వీరు ప్రార్థనలో కూర్చున్నారు, వీరు ప్రార్థన చేశారంటే వారు నిలబడలేం, వీరు కానీ నోరు తెరిచారంటే వారి ప్రార్థన శబ్దం అని వినలేం. అటువంటి గొప్ప ప్రార్థన వీళ్ళని మన గురించి తోటివారు కానీ అపవాది భయపడి వెళ్ళిపోవాలి. అంతేగా ప్రార్థన ముందుకి వెనక పోతుంటే అది నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరలా నిన్ను మేలుకొని లేకుండా నీ జీవితాన్ని దినదినముక్కురంగా చేస్తూ ఉంటుంది. మేల్కొని ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? మేల్కొని ఉంటేనే దేవుడు రాబోతున్న గడియను ఆ క్షణమును నీవు గమనించగలవు. హల్లెలూయా. ఆ క్షణమును గుర్తించగలవు. దేవుని సన్నిధిలో నుండి మనం మేల్కొని లేకపోతే, మన జీవితాలు దేవుని దగ్గర ఉండి మనం బలపడి నిలబడకపోతే
ఈ లోకంలో ఆయన రానయ్యున్నప్పుడు నీవు ఎలా నిలబడగలవు? కాబట్టి దేవుడు మన నుంచి ఏమి ఎరగట్లా. ప్రార్థించే సమయం ప్రార్థించు, లేకపోతే ఉదయకాల సమయం లేచి ఉంటే ఆ నిద్ర త్యాగం చేయి. సూర్యుడు ఉదయించక ముందే నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. సూర్యుడి ఎండ నీ గృహం మీద పడకముందే ఉదయకాల సమయం లేచి మేల్కొని నిద్రను వీడి దేవునికి ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పచెప్తావో అప్పుడే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతూ ఉంటుంది. సేవకుడు ఇలాగే మాట దేవుని వాక్యం చెప్తుండ. 1 వారం 2 వారం 3 వారాలు చూసాం. 4వ వారం నిద్రపోతున్నారు. అయ్యా పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి, అందరూ హల్లెలూయా అన్నారండి. నరకాన్ని పోయే వాళ్ళు చెప్పండి అంటే హల్లెలూయా అన్నారంట. పడుకున్న వాళ్ళు అందరూ లేచి ఎతుకు వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మొదటి ముక్క అర్థం కాల, రెండవది వారికి అర్థమైంది. నరకమానికి హల్లెలూయా అంటున్నారు లేచి, మళ్ళీ వేరే వాళ్ళు చేసి నిద్రపోయా. మన జీవితంలో దేవుని మాటలు ఎప్పుడైతే కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, కొన్నిసార్లు నిద్రపోవటం వలన కొన్ని అనర్థాలకి కారణమవుతూ ఉంటాయి. కొన్ని విలువైన మాటలు మనం కోల్పోతూ ఉంటాం, విలువైన జీవితాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి దానిని విడిచిపెట్టి మేలుకోగుండి పగటి సంబంధుల వలె దేవునికి కనబడాలి. హల్లెలూయా. దేవుని దృష్టిలో మన జీవితాలు ఆ విధంగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నా. మరొక మాట చూద్దాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి. అమ్మ అక్కడ చదువుతున్నారుగా. మేలుకోగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడో వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఈ కాలం ఉండును. హల్లెలూయా. ఆ కాలం ఉండునంటే, ఆ కాలం అంటే ఈ కాలమే. ఎలా ఉంటుందంట చెప్పండి. ఒక అధికారి అంట, ఒక యజమానుడు తన పని వారికి అప్పచెప్పి, అబ్బాయి నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను అప్పగించిన పని మీరు చెయ్యండి. ద్వారపాలకులు కూడా అప్పచెప్పాడు, నేను మళ్ళా తిరిగి వస్తా, మీరు జాగ్రత్తగా దీనంత కాపలాగాయండి అని చెప్పి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలో రాబోతున్నాడో తెలియదు, ఆయన ఏ గడి వస్తాడో తెలియదు. ఎటువంటి ఫోన్లు లేవు, ఎటువంటి మెసేజ్లు పెడతానికి ఏమీ లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వారు అనుకుంటున్నారు ఈ రాత్రి రావచ్చేమో, లేకపోతే ఉదయాన్నే రావచ్చేమో, కోడి కూసిన తర్వాత రావచ్చేమో, లేకపోతే అర్ధరాత్రి కాల్లో రావచ్చేమో, ఎప్పుడు వస్తాడో తెలియదు అని వారు మేలుకోగుండి ప్రార్థిస్తూ ఆ దాసుడి కోసం వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ మనుషుని కోసం వీరందరూ ఎదురు చూస్తున్నారు. కాలం ఎప్పుడో తెలియదు, సమయం ఎప్పుడో తెలియదు. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్నారు. ఎలాగంటే ఇంటి యజమానుడు ప్రొద్దుగూకినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయనప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన వస్తాడని తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. వీరు ఇల్లునంతా చక్కబెట్టుకోవాలి, ఆ గృహాన్ని మొత్తం చక్కబెట్టాలి. ఏ క్షణంలో ఆయన వచ్చి చూస్తాడో తెలియదు. దేశాంతరం పోయాడు. ఆయన వచ్చే వరకు మీరందరూ మేలుకుగా ఉండండి. యేసు ప్రభువారు ఇక్కడి నుంచి పరలోక రాజ్యం వెళ్ళాడు. మరలా ఎప్పుడు రాబోతున్నాడు మనెవ్వరికీ తెలియదు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అర్ధరాత్రి వస్తాడో, ప్రొద్దున్నే వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, లేకపోతే కోడి కూయినప్పుడు వస్తాడో, ఏ క్షణంలో భూమి మీదకి వస్తాడో తెలియదు. క్రైస్తవులైన నీవు మేలుకోగుండి ఆయన కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన కోసం మన జీవితాలు ఎప్పుడైతే ఎదురు చూస్తుంటాయో నీ జీవితాలు త్వరగా రానని యేసుని నువ్వు ఎదుర్కొనగలవు. త్వరగా రాబోతున్న క్రీస్తుతో పాటు నీవు ఉండగలవు.
కాబట్టి యేసు రానై ఉన్నప్పుడు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ మేలుకోకుండి ఆయన రాకడ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో తనతో పాటు ఆయన తన రాజ్యానికి తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పాడు, నేను వచ్చే వరకు ఏం చేయాలి? మేలుకోగుండాలి. ఒక తలాంతి ఇచ్చి ఇట్రాబయ్యా ఏం చేసావు? ఒక తలాంతి ఇచ్చా అన్న. అయ్యా నేను జాగ్రత్తగా దాచిపెట్టాను అన్న. అంటే నేను దేశాంతరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నువ్వు సోమరిపోతులాగా బ్రతికావా? నీ జీవితం ఏమన్నా ఉపయోగం ఉందా? నీకంటే ముందు ఇద్దరికి తలాంతులు ఇచ్చా వాడుకోవని. వారు వాడుకున్నారు, వారు దీవించబడ్డారు, లాభాన్ని సంపాదించారు. నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పా. ఏ క్షణం వస్తానో తెలీదు, వ్యాపారం చేసుకోవయ్యా అని చెప్పా. నేను వచ్చే వరకు ఏమీ చేయలే. ఆయన చేసింది ఒకటే, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఇక పొద్దున్నే లేకటం, తినటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ మధ్యాహ్నం తినటం, మళ్ళీ పడుకోవటం, ఇదే పని. ఆ యజమానికి అర్థమైంది, నేను ఈ 3 నెలలే కానీ 4 నెలలే కానీ దేశాంతరం పోయి తిరిగి వచ్చే వరకు ఈయన ఏ పని చేయలా, ఏమీ సంపాదించలా, ఏ లాభం అతని జీవితం లేదు. వీడిని తీసుకెళ్ళి చీకటి గదిలో పడేయండి, నా రాజ్యంలో ఉండటానికి కూడా యోగ్యుడు కాదు. కష్టపడిన వాడు, మేలుకోగన్న వారు, లాభాన్ని సంపాదించిన వారు, నా వాక్యానికి అనుగుణంగా జీవించిన వారు నా రాజ్యానికి వారసులు. హల్లెలూయా. ఈయన వచ్చేదాకా ఈయన ఖాళీగా తిరుగుతూనే ఉన్నాడు. ఏమీ చేయలా, ఏ మాట అనుసరించలా, ఏది కూడా అతని జీవితంలో మనసును పెట్టలా. అన్నీ వదిలివేశాడు. ఎప్పుడొస్తాడో చూస్తూనే ఉన్నాడు తప్ప అతని జీవితం నా కోసం ప్రయాసపడలా, నా కోసం ఏ త్యాగం చేయలా, నా కోసం ఏవి నిలబడలా. వారు ఇలాంటప్పుడు నాకెందుకు, వీరు నా రాజ్యానికి పనికిరారు, తీసుకెళ్ళి చీకటి గదిలో మాత్రమే పడేయండి. అక్కడ తీసుకెళ్ళి పడేశారు. మన జీవితం యేసు ప్రభు వస్తాడని మనం అలాగే బ్రతకటం కాదు, ఆయన కోసం కష్టపడుతూ ప్రయాసపడాలి. దేవుని కోసం మన జీవితాలు ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉండాలి. సువార్త నిమిత్తమే కానీ, దేవుని మాట నిమిత్తమే కానీ, దేవుని పరిచర్యల నిమిత్తమే కానీ మన జీవితాలు ఎప్పుడైతే దేవుని కోసం మనం మేలుకోకండి ఆయన వస్తాడని నమ్మకంతో ఎదురు చూస్తూ మన జీవితాలు ఇంకా ప్రార్థనలోనూ భక్తిలోనూ జీవితంలోనూ నువ్వు ఎప్పుడైతే ఎదిగించబడతావో మీరే నా రాజ్యానికి వారసులు. హల్లెలూయా. వీరందరూ నా రాజ్యానికి మీరు అర్హులై ఉన్నారు. నా రాజ్యంలో ఉండటానికి కూడా మీకు అర్హత కలిగి ఉండదని దేవుడు తెలియచేస్తున్నాడు. కానీ తన ఇంటి వారు ఎప్పుడైతే ద్వారపాలకులు దేశాంతరం పోయిన ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, వారికి నిద్రపోవట్లా. ఏ సమయంలో వస్తాడో, మా ఉద్యోగాలు పోతాయేమో, మా జీవితాలు దేవునికి దూరం అయిపోతాయేమో, మా యజమాడు మా మీద కోపగిస్తాడేమో, ఆయన ఉగ్రత మా జీవితాలు కొంటేమో తీసుకెళ్లి చీకటి గదిలో పడేస్తాడేమో అని భయపడుతూ వారు మేలుకోకుండి యజమానుడి కోసం నిద్రపోక ఎదురు చూస్తూ ఉన్నారు. మన దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తిలో మనం ఉండాలి. మేలుకోకుండి ఆయన జీవితాలు మనం ఎదురు చూసినట్లయితే మన జీవితానికి మేలు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూలోకంలో మన జీవితాలు కొన్నిసార్లు మన దేవుని దగ్గర ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటా. అది మన జీవితాలకి ఎలాగుంటుందంటే, ఈ లోకంలో మనం ఎక్కడైనా మేలుకోకుండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అపవాది దేవుని వాక్యం విననీయకోకుండా మన జీవితాలు చల్లగా నిద్రపోస్తూ ఉంటుంది. మన జీవితాలు నిద్రపోయినాయి అంటే ఆ కడబోర శబ్దము వినలేవు, దేవుని మాటని జీవితాలు ఆలకించలేవు. కాబట్టి నువ్వు వినవలసింది ఏంటంటే, ఆయన శబ్దము మాట వినాలంటే నీవు మేలుకో కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ జీవితం మేలుకో కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ జీవితానికి మేలు కలుగుతూ ఉంటుంది. మన ఈ మధ్యన నేడు అమ్మగారు ఒక చోటుకి వెళ్ళాం. ఇద్దరు కలిసి నిద్రపోతున్నా. టైం 11 అయింది అనుకుంటా. వారు నిద్రపోతున్నా. నేటి ఈ టైంలో నిద్రపోతున్నా. అమ్మగారు వెళ్ళి లేపమన్నా. ఎంత కొట్టినా వాళ్ళు లేగవట్లే. వీళ్ళు బతికారా చచ్చిపోయారా అని డౌట్ వచ్చింది. వాళ్ళు లేగవట్లేదు. ఇక
మన జీవితాలు మొత్తుగా నిద్రపోతే ఏమీ వినపడదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నా కోసం ప్రార్థన చేయమని చెప్పట్లేదు అయ్యా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని చెప్తున్నా. హల్లెలూయా. మీ జీవితాలు బాధల్లో ప్రవేశించకుండా. పేతురుగా అదే జరిగింది. చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వస్తే ఆయన అనుకున్నా, ఈ దర్శనమా కళ ఏదో అనుకుంటున్నాడంట. సంఖ్యలు త్రెంపివేయబడి చెరసాలకి ద్వారాలు తెరవబడ్డాయి. దేవదూత ఆయన బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టి దాకా ఇది దర్శనమే అనుకుంటున్నాడు. చెరసాలలో ఉండి కమ్మగా నిద్రపోతున్నాడు. ఆయన ఎంత భక్తుడండి, ఆయనకి ఏ బాధ లేదు, ఒకటే బాధ, ఆయనకి ఒకటే నిరీక్షణ, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వంక చెప్పి పడుకోమాకండి మీరు. ఆయన అయితే పడుకున్నాడు. ఆయన ఎప్పుడు సువార్తలో ఉండేవాడు, దేవుడి మాటలు చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు వాళ్ళకి ఇక ఎప్పుడు ప్రయాసపడతామే, దేవుని ప్రజల వైపు ఆయన తిరగటమే పని, దేవుని మాటలు చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఆయన చెరసాల పడేయంగానే ఒకటే, ప్రభువా ఏదైనా రేపొద్దునికి ఉంటే బ్రతుకుతా, లేకపోతే ఆ రాజు చేతులు చనిపోతాయి, ఈ రెండే, ఇక నాకేం బాధ లేదు, పడుకున్నాను. బయటికి తీసుకొచ్చిన తర్వాత కళ్ళు తెరిచి, ఈ దర్శనం కాదు, నిజంగానే దేవదూత నా బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ మాట తెలుసుకున్నాడు పేతురు. అప్పటి వరకు ఆయన అనుకున్నాడు ఇది దర్శనమో కళ అనుకుని ఆయన నమ్మలేకపోతాడు, గబగబా వచ్చేస్తున్నాడు. మన జీవితాలు ఎప్పుడైతే దేవుని దగ్గర ఉన్నప్పుడు మేలుకు కలిగి ఎదురు చూస్తూ ఉంటామో, రాబోతున్న శోధనను నువ్వు ఎదుర్కొనగలవు. హల్లెలూయా. రాబోతున్న శ్రమలను నువ్వు ఎదుర్కొనగలవు. మన జీవితాల్లో దేవుని కోసం ఆ విధంగా నిలబడుతూ ఉండాలి. దేవుని కోసం మన జీవితాలు ముందు కొనసాగిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా నిద్ర ఎప్పుడు వస్తుంది? పని అయిపోయినప్పుడు, ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఆత్మ ఎక్కడికి పోద్దడ్డ? దేవుని దగ్గరికి పోద్ది. శరీరం ఎక్కడికి పోద్ది? మట్టిలో పోద్ది. ఇంకా అంతటితో కథ ముగిసిద్ది. మన ఆత్మ కూడా బ్రతికి ఉన్నప్పుడు నిద్రపోయి ఇక అంతే. మన జీవితాలు ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఏ శబ్దం వచ్చినా, ఎటువంటి శోధన రాబోతున్నా, ఎటువంటి కష్టం రాబోతున్నా, నువ్వు వెంటనే మెలకువ కలిగి ఉంటే దేన్ని నేను ఎదుర్కొనే శక్తి నీకుంటుంది. హల్లెలూయా. ఒక ఆయన పడుకున్నాడంట, భార్య ఎవరిలో పడుకుంటా సవర్దిస్తా ఉంది, పడుకోని ఆయన. ఒరే ఫిలిస్తీన్లు వచ్చేసారు, గబగబా లేలే అంటే నేను లెగుస్తాను తన్నాడు. ఏంటి లేచేదైనా? జుట్టంతా పోయినది, బలవంతా పోయినది, తాళ్ళతో, అప్పుడు అంతమందుల వరకు తాళ్ళతో కడితే అంట ఏదో ఒక నార తెంపినట్టు తెంపేశాడంట. అప్పుడు సంసోను, నీ మీద ఫిలిస్తీన్లు పడ్డారంటే ఎప్పటి వాళ్ళ గబగబ లేచాడు, కానీ బలం లేదు, పోయినది, శక్తి పోయినది, అన్ని అభిషేకం పోయినది, ఆత్మ ఎగిరిపోయినది, ఏమీ లేదు. లేచాడు, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. 2 కండ్లు వీగేశాడు. కళ్ళు మోసుకొని పడుకుంటే 2 కండ్లు వీగేశారంట వాళ్ళు. అందుకే చెప్పబడుతుంది, మేలుకోగుంటే ఆయన శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు కదా. మేలుకోగుంటే శత్రువులు ఈయన్ని తీసుకెళ్ళి ఆ గుడిలో మధ్యలో ఈయన కట్టేసేవాళ్ళు కాదు కదా. ఆయన మేలుకు లేకుండా తన జీవితం నిద్రపోతున్నప్పుడు, గుండె చేసేటప్పుడు తెలియదండి మనిషికి. ఏమండి, ఒక ఇంటికి లాగితే తెలుస్తుంది కదా. ఆమె మొత్తం 7 జడల బార్ అంటది. అదంతా గుండె చేస్తున్నా సరే నిద్రపోతున్నాడంటే ఎంత మొద్దు నిద్రపోతున్నాడు, అంతా గుండె చేసేస్తు నున్నగా అయిపోయింది. బ్లేడ్ పెట్టి గీగుతుంటే కూడా మేలుకురాలి ఆయనకి. శుభ్రంగా పడి నిద్రపోయాడు. అపవాది దాననే, నువ్వు ఎంత నిద్రపోయావో అంత నిన్ను శోధించబోతున్నా, నువ్వు ఎంత బలంగా నిద్రపోయావో నీ కండ్లు అంతగా పేకబోతున్నానని ఆ శత్రువులు తీసుకెళ్ళి అతను నానా హింసలు పెట్టి అనేక ఇబ్బందులు కలిగించారు. మన జీవితం నిద్రపోతే అనేక వాటిని మనం కోల్పోతూ ఉంటాం. హల్లెలూయా. ఇంకొక పావుగంటగా పడుకుందాంలే, ఇంకొక అరగంటగా పడుకుందాంలే, కంగారే ఉంది. ఈలోపు తెల్లారి 8 అయిపోద్ది. వీళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా, ఏమండి నువ్వు ఘనకార్యం చేసి క్రైస్తవుడు అయ్యండి 8 రోడ్డు మీదకి వచ్చి బజార్లో వచ్చి మొహం కడుగుతావా? 5 లేచి నీ జీవితంలో మోకాళ్ళు వేసి నీ 2 బిడ్డల్ని, నీ భర్తని, నీవు నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పాల్సింది పోయి లేట్గా లెగవడం తప్పు, ప్రార్థన చేయటం ఒక తప్పు. అమ్మ అక్కడే ఉంచండి, అక్కడే ఉంచండి, వాళ్ళకి స్టాండ్ ఉందో తగులుద్ది, అక్కడ పెట్టండి. ప్రార్థన అయిపోయిన తర్వాత చూద్దాం.
మీరు ఇటు తిరగండి అమ్మ, మీరు ఇటు తిరగండి. అమ్మ ఆమెను తిరగమంటాడు. అమ్మ మేరీ గారు ఇటు తిరగండి అమ్మ. మన జీవితాలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ఉంటామో అప్పుడే దేవుడి దగ్గర మనం ప్రార్థించే కృపణిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని మనం ఉదయకాలసిన 4:30 5 గంటలని ఎప్పుడైనా సరే జీవితంలో చేయాల్సిన ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి ఉదయాన్నే లేచి. అంతేగాని సమయం అయిపోయినప్పుడు లేచి ఏం చేస్తావు? సమయం అవగానే బయటికి పోవాలి, పనులు చేసుకోవాలి. ఈ పనులు వెనకాల పిలుస్తుంటే ప్రార్థన రాదు. కానీ పొద్దున్న 5 లేచి ప్రభువా నా కుటుంబం ఇదయ్యా, నా దినచర్య ఇది అని మేలుకోగలిగి నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్తే, నా కుటుంబాన్ని అప్పచెప్పట్లేదు, మీ కుటుంబాన్ని మీరు దేవునికి అప్పచెప్తే ఎంత బాగుంటుందండి, ఎంత శ్రేష్టమైనది. మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర ఉన్నప్పుడు అటువంటి సమర్పణ కలిగి మేలుకోకుండా ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆదివారం ప్రసంగాలు చేసిన తర్వాత సోమవారం తెల్లారగట్టే నాకు గొంతు కొంచెం బండగా ఉంటుంది. ఒక 9ంటికి ఫోన్ చేసి, అయ్యారు ఏం లేవలేదా అన్నాడు. ఏమో నీకు ఎలా తెలిసిందయ్యా అన్న. అది మీ గొంతుకు తేడా ఉంది. మరి నేను ప్రసంగాలు చేసినప్పుడు ప్రతి సోమవారం నా గొంతుకు అలాగే ఉంటుంది, నేను ఎప్పుడో లేచాను. ఆహా అదే అన్నాడు. ఏమో అని టెస్ట్ చేయడానికి ఫోన్ చేశాడు, ఎవరికి తెలుసు. మన జీవితాలు కొన్నిసార్లు మేలుకోగా ఉండాలి. నిద్రపోతే మన జీవితాలన్నింటిని కోల్పోతూ ఉంటాం. మన జీవితాలు దేవుడి దగ్గర మేలుకోలేకపోతే అన్నీ కోల్పోతూ ఉంటాం. కానీ సిద్ధపడితే బుద్ధి కలిగిన కన్యకలు విందులో పాల్గొన్నట్లు మనందరం కూడా ఆ విందులో పాల్గొనగలం. హల్లెలూయా. విందులో దేవుడు మనందరినీ కూడా కూర్చుండబెడుతూ ఉంటాడు. ఆ విందులో కూర్చొని కృపను దేవుడు ఆయనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పేతురు మేలుకొని అనుకున్నాడు, ఇది దేవుడు చేసిన అద్భుతమే, దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చాడని ఆయన మేలుకొని దేవుని కార్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసే కార్యములు మేలుకొని ఉన్నవారికి అర్థమవుతూ ఉంటాయి. మన జీవితంలో ఇప్పటి వరకు నీవు నిద్రపోయి సమయాన్ని కూడా నువ్వు దొంగిలించావేమో. దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న ఒక సమర్పణ చేసుకో. ప్రభువా, ప్రతి ఉదయకాల సమయం లేచి నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తాను. ప్రతి ఉదయాన్నే మేలుకొని నా కుటుంబం అంతా నీ చేతిలో పెడతాను. ఎందుకు తెలుసా? నీవు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మేలుకు కలిగి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. నీవు అటువంటి శోధనలు ఉండకూడదంటే మేలుకు కలిగి ప్రార్థన చేసుకో. మన జీవితాలు నిద్రపోతూ ఉంటే అపవాది మనల్ని హేళన చేస్తుంటుంది. లోకాల్లో మనందరికీ చాలా చులకనైపోతుంటాం. నీ జీవితంలో ఒకటి, నిద్ర దేవుని కోసం త్యాగం చేసేయి. నిద్ర దేవుని కోసం వదిలేసేయి. నాకు అవసరం లేదు. నీ ఉదయకాల సమయంలోనే లెగవాలి, ప్రార్థన చేయాలి. దేవునికి నా కుటుంబాన్ని అప్పచెప్పాలనుకుంటే రోజంతా దేవుడు నీ కుటుంబాన్ని తన హస్తాల్లో భద్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మన జీవితాలు దేవుడికి అప్పచెప్పకుండా అలాగే మనం నిద్రపోతూ ఉండి కాసేపు ఆగుతాంలే, కాసేపు ఆగిలిగిద్దాంలే, ఇంకా టైం ఉంది కానీ నీ జీవితంలో వాయిదాలు వేస్తూ ఉంటే దేవుడు త్వరగా రానయ్యాడని గుర్తుపెట్టుకో. ఆయన తలుపు తట్టబోతున్నాడని జ్ఞాపకం చేసుకో. ఏ సమయంలో మేలుకొని ఉంటారో, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారిని తీసుకెళ్ళడానికి యేసు మధ్యాకాశంన వాహనం ఎక్కి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఎదుర్కొంటూ ఉండాలి. ఒక ఆయన సభలో కూర్చొని నిద్రపోతున్నాడంట. ఆయన అప్పటి వరకు పగలంతా ఏదో కబడ్డీ ఆడొచ్చాడు. రాత్రిలో కబడ్డీ 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 అంటున్నాడు. అంటే ఏం జరిగింది? కబడ్డీ ఆడితే చెప్పండి, కాళ్ళు ఎత్తి కొడతారు. ఎందుకు? మరి వీళ్ళకి పాయింట్ రావాలిగా. వీడికి గెలవాలంటే ఏం చేయాలి? కాళ్ళు ఎత్తి అవతల కట్టాలి. ఈ కుర్చీలో కూర్చున్నాడు. ఎదురు ఒక ముసలాయన కూర్చుంటే ఒక తన్నుదన్నాడు అంటే కబడ్డీ కబడ్డీ అని. అందరూ వచ్చి, ఏరా బుద్ధి లేదు నీకు, పెద్ద ఆయన కాలుతో కొడతావా, నువ్వు కింద కూర్చోవాలిగా, కుర్చీలో ఎందుకు కూర్చోవా అన్నట్టు. కాదు సార్, పగలంతా కబడ్డీ ఆడొచ్చా, నిద్రలో కబడ్డీ కబడ్డీ అని ఒక తన్నుదన్నారండి. ఆయన పెద్ద ఆయన లేచి, బాబు నీకు దండం పెడతానయ్యా. యా అన్న, నాది వెనకాల వెన్నుపోస వంకర పోయింది, ఎంతమంది అయినా ఏం స్టడీ ఇట్లా ఒక తన్నుదన్న దెబ్బకి తిన్నగా వచ్చేసింది అయ్యా, నీకు నమస్కారం బాబు, కొడదే కొట్టావు కానీ దేవుడు నీ ద్వారా నన్ను ముట్టాడు, బాగు చేశాడు అన్నాడు. ఎందుకు? కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అదే పనిగా నిద్రపోమాకండి. మేల్కోగండి, ఆయన కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. మేల్కోగండి, దేవుని కోసం ఎదురు చూడాలి. అమ్మా ఏమన్నా అప్పు లేదండి, దర్శనం వస్తుంది ఆగండి మీరు. ఇదొక వంక,
అక్కడ వచ్చేది లేదు, ఏమీ లేదు. ఏమని అంటారేమోనని దర్శనం వచ్చిందండి. అబ్బా ఇప్పుడే పోయిందండి, అనవసరంగా లేపారు, ఇప్పుడే కళ అలా స్టార్ట్ అయింది, లేపేశారు. ఇలాంటి చెప్తూ ఉంటారు. దర్శనం వచ్చేదో కళ వచ్చేదో దేవుడు ఏ సమయంలో మాట్లాడాలో కూడా ఆయన సమస్తం ఎరిగిన వాడే. హల్లెలూయా. మన జీవితంలో నిద్రను విడిచిపెట్టి దేవుని కోసం నిలబడాలి. ఎవరు నిలబడతారో తెలుసా? పగటి సంబంధులు, వెలుగు సంబంధులు ఆయన కోసం నిలబడుతూ ఉంటారంట. పౌలు ప్రసంగిస్తున్నప్పుడు విస్తారంగా ఒక ఆయన కిటికీలో కూర్చొని 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. వామ్మో చచ్చిపోయాడు. పౌలు అన్నారు, మాట్లాడవద్దు, ఈయన ప్రాణం ఈయనలోనే ఉన్నది. హల్లెలూయా. ఆయన ముట్టి బాగు చేయగానే వారందరూ కూడా సంతోషిస్తున్నారు. రొట్టె విరిచి వారందరూ కూడా ఆ సమయంలో బల్లలో పాల్గొంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ సమయంలో వారు దేవుని మాటలు వినటానికి వేగిరి పడుతున్నారు. నిద్రొత్తది, ఇంటికి పోదామని లేదు, వారు అక్కడే కూర్చుండిపోయారు. ఏదైనా మేము మేలుకోండి, దేవుని మాటలు వినాలి. ఏదైనా మేలుకోండి, ఆయన మాటలు యందు మేము శ్రద్ధ నిలపాలి. మన జీవితము ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ కాలంలో ప్రార్థన చేస్తున్నావో, దేవుని ప్రార్థన చేయడానికి ఎలాంటి సమయాన్ని నిర్ణయించవు, అది నీవే ఒక్కసారి గమనించుకో. లేదండి మాకు ప్రార్థన చేసే అలవాటు లేదు, పొద్దున్నే లేచి ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అని గబగబా వెళ్ళిపోతున్నావా? అటువంటి ప్రార్థన ఎవరు కన్నీళ్ళు తొడవటానికి? అటువంటి ప్రార్థన ఎలా కాపాడబడుతుందని, నీ జీవితం నీ కుటుంబం కాపాడబడటానికి 2 మొక్కలు తీసి దులుపుకొని పోతే సరిపోద్ది అనుకుంటున్నావా? నీ జీవితాన్ని నీవు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఉదయకాల సమయంలో ప్రార్థన చెయ్యక తప్పదు. ఒకవేళ శ్రమలో వస్తేనే ప్రార్థన చేయవచ్చు, అది అంతటితో శ్రమ ముగించబడుతుంది. మరొక శ్రమ రాకూడదండి, నీవు నడుం కట్టుకోవాల్సిందే, నువ్వు మేలుకో ఉండి ప్రార్థన చేయాల్సింది, ఉదయకాల సమయంలో ఒక సమయాన్ని కేటాయించాల్సిందే. కాబట్టి ప్రతి ఉదయకాల సమయంలో దేవుడు సంచరించే సమయం ప్రశాంతమైన సమయం అది. హల్లెలూయా. అలాంటి సమయంలో ఏం చేయాలంటే, నీవు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అటువంటి ప్రార్థన దేవుడి సన్నిధికి వెళుతూ ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఆయన మాటలు విన్నావు కదా, మేలుకొని ఉంటావా, నిద్రపోతావా? మేలుకొని ఉంటే విందులో పాల్గొంటావు, మేలుకొని లేకపోతే చీకటి గదిలో ఉంటావు. ఈ రెండిట్లో ఏదోటి నీవే ఈరోజు పరీక్షించుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఇది. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకొవగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వేదుకోచూ తిరుగుచున్నాడు. ఎవరంట చెప్పండి? అపవాది ఎవరిని మింగుదామా, ఎవరు నిద్రపోతున్నారా అని వెతుకొచ్చు ఉన్నది. మీరేం చేయాలో తెలుసా? మేలుకోండి, అపవాది తంత్రములను ఎదురించు వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభువారు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోండి. అపవాది తిరుగుచున్నది, అపవాది వెతుకుచున్నది, అపవాది కిటికీల అంచుల వైపుగా వెక్కుచు చూస్తూ ఉన్నది. ఎవరు ఉన్నారా ప్రార్థించుకోకుండా? ఎవరు నిద్రపోతున్నారా? ఎవరు మేల్కొలేకుండా ఉన్నారా? ఎవరు భక్తిహీనులుగా ఉన్నారని అపవాది జల్లెడబడుతున్నది. ఇలాంటి తరుణములో నీ జీవితాన్ని మేలుకువ కలిగి ఉంటే నీ కుటుంబం రక్షించబడుతుంది. పిల్లలున్న తల్లిదండ్రులు అయితే ప్రతి ఉదయాన్నే లేచి తప్పకుండా వారి కోసం ప్రార్థన చేయాల్సిన భారం నీకున్నది. ఎందుకంటే వారు చేయలేరు, వారికి ప్రార్థన రాకపోవచ్చు. నీ జీవితంలో ప్రతి ఉదయాన్నే లేచి భార్యాభర్తలు ఇరువురు కూడా నీ బిడ్డల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం మేలుకోకండి ప్రార్థన చేస్తే వారు అలా భయభక్తులతో పెరుగుతుంటారు. బూతులు తట్టుకోకుండా వారు అలా క్రమంగా పెరుగుతుంటారు. నీ మీద ఎదురు తిరగకోకుండా వారు చదువుకుంటూ ఉంటారు, మేము చదవనుకోకుండా. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు మీరు చేయాల్సిన ప్రార్థన. అటువంటి బాధ్యత మీ మీద దేవుడు వచ్చాడు. హల్లెలూయా.
ఎందుకంటే ఆదివారం 1 గంటన్నర 2 గంటలు కూర్చున్నాడు మాత్రాన మారిపోతారంటే ప్రార్థన మీరు చేసి మీ బిడ్డలని మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. వారికి ఒకటే నమ్మకం, నా తల్లిదండ్రులు నాకు ప్రార్థన చేస్తారు, వారు ఉన్నారని వారి నమ్మకంతో జీవిస్తారు. నీవు గుర్రని నిద్రపోతే వారి కొరకు ప్రార్థించేవారు ఎవరు? వారి జీవితాలు దేవునికి అప్పచెప్పేవారు ఎవరు? వారిని కాపాడుతున్నవారు ఎవరు? నీ మీద నమ్మకంతో వారు ధైర్యంగా బయటికి పోతున్నారు. వారు ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి వస్తున్నారు. నీ వారిని దేవునికి అప్పచెప్పి వారి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నీ భుజముల మీద ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. మేల్కొండి ప్రార్థించి మన దేవుని దగ్గర గడిపితే ఆ రోజుకి బద్ధకం ఉండదు. చాలా హుషారుగా ఉంటాం. ఏ పనైనా చేయగల ధైర్యం వస్తుంది. నీకు ఒకటే, ఉదయం ప్రార్థన చేశా, అది నాకు అండగా ఉంది, వెళ్దాం. ఉదయం నేను దేవునికి వచ్చి నా కుటుంబాన్ని అప్పచెప్పా, ఇక నాకే భయం లేదు, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళ ఉంటుంది. అది నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే వాము ఏమవుతుందేమో, ఎందుకులే వచ్చింది చావు అని మన జీవితంలో పీకులాట ఉంటుంది. అందుకని ఇలాంటివి రాకూడదంటే మీరు శోధనలో ప్రవేశించుకోకుండా, అపవాది మీ జీవితాలని ఇబ్బందులు పెట్టకోకుండా ఎవరిని బ్రింకుతామా అని తిరుగుతుంది. అటువంటివి చేయకుండా ఉండాలంటే నీ ఒకటే గమనించు, దేవుడి దగ్గర ఉన్నప్పుడు మేలుకోగొండి ప్రార్థించు. హల్లెలూయా. పగటి సంబంధాల వల్ల నీ జీవితాన్ని మేలుకోగొండి ఆయన వైపు చూస్తూ ఉండు. అప్పుడే నీ జీవితాన్ని దేవుడు ఇంకా ఎదిగిస్తూ ఉంటాడు. ఇట్టి మాటలు బట్టి దేవుడు మేలుకోగలిగిన జీవితాన్ని మీకందరికి అనుగ్రహించును గాక. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు రానయ్యున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు ఆశతో ఎదురు చూస్తున్నారు యేసు ప్రభు వారి కోసం. ఆయనతో పాటు మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఆయనతో పాటు రాజ్యానికి మేము వారసులం ఇవ్వాలి. అయ్యా, మేము దీపముల వాటికి ఎదురు చూస్తున్నా. ఏమో మధ్యాకాశాన్ని వస్తాడు, అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారినప్పుడు రావచ్చు, ఏ కాలంలో వస్తాడో తెలియదు. వారందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండగా యేసు ప్రభువు రానే వచ్చి వారిని తీసుకెళ్తున్నాడు. బుద్ధి లేని కన్యకలు కేక పెడుతున్నా, అయ్యా తలుపులు తెరవు, మేము మా దివిటీలను బాగు చేసుకుని వచ్చాము, మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను. మేము నరక వేదన భరించలేం ప్రభా, నీ విందులో మేము పాల్గొంటాం. భూమి పుట్టినది మొదలుకొని నేను ఎప్పుడు మిమ్మల్ని గుర్తించలేదు. ద్వారములు మూయబడ్డాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వారికి ఇక దుఃఖమే మిగిలింది, వారికి కన్నీరు కారుస్తున్నాడు. మా జీవితాలకి ఎక్కడా రక్షించబడతాయి? మమ్మల్ని కాపాడేవారెవరు? అపవాది ఎవరిని వినిగుదామా అని ఎదురు చూస్తుంది. ఎవరిని శోధనలోకి లాగివేద్దామా అని ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో మేలుకో కలిగి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయాలి. ఇలాంటి సమయంలో నీ జీవితాన్ని నడుం బిగించి మోకాళ్ళు వేసి మేలుకో కలిగి ప్రార్థించు. నీ ప్రార్థన నీకు బలం, నీ ప్రార్థన నీకు ధైర్యం, నీవు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ. కాబట్టి నీ జీవితంలో ఒకటే గమనించు, నేను మేలుకోకుండా ప్రార్థించాలి.
యేసు ప్రభువారు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని లెక్క అడగబోతున్నాడు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాను కదా, మరలా తిరిగి వచ్చేసరికి ఎంత ఎదిగావు, భక్తిలో ప్రార్థనలో ఎంత ఎదిగావు, నీ జీవితంలో ఎంత ప్రయాసపడ్డావు, ఏది ఒకసారి నీ భక్తిని చూపించని దేవుడు అడిగినప్పుడు నీవు ఖాళీగా కనబడితే అది నీకు క్షేమము కాదు కదా. ప్రభువా, నేను చేసిన భక్తిదయ్యా, నేను మేలుకోండి ప్రతి ఉదయాన్ని ప్రార్థిస్తున్నా, నా జీవితాన్ని కట్టుకున్నాను. అయితే బలా నమ్మకమైన వారా, నా రాజ్యంలోకి రండి. ఒకవేళ నువ్వు మేలుకోలేకపోతే దేశాంతరం పోయిన యజమాని అంటున్నాడు, పనికి మాలిన దాసుడా, నువ్వు నా ఎదుట నుంచి కనబడవద్దు, వెళ్ళి చీకటి గదిలో పడు. మన జీవితాలు దేవుడు చూసినప్పుడు నరకంలోకి ఆయన త్రోసివేయకూడదు. ఆ విందులో నువ్వు పాల్గొనాలంటే మేలుకొని ప్రార్థించే శక్తి ఉన్నదా? శ్రమ రాబోతుందంటే మేలుకొని ప్రార్థించు. కష్టం రాబోతుందా? మేలుకొని ప్రార్థించు. ఆ గడియలోనే బలహీనతలు రాబోతున్నాయా? వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థించు. నీ ప్రార్థన ఆయన ఆలకించబోతుంటాడు. కాబట్టి అటువంటి బాధ్యత కలిగి మేలుకోగండి దేవుని దగ్గర మన జీవితాలు అంకితం చేసి ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.